రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ ఫామ్ హౌస్ లో కాల్పులు కలకలం రేపాయి. అక్కడ డ్రగ్స్ పార్టీ జరుగుతోందన్న సమాచారంతో ఈగిల్ టీం దాడులు చేసింది. సోదాల సమయంలో డ్రగ్స్ పార్టీలో పాల్గొన్న యువకులు ఫైర్ ఓపెన్ చేశారు. ఈగిల్ టీం డ్రగ్స్ పార్టీ 8 మందిని అదుపులోకి తీసుకుంది. స్పాట్ లోనే రివాల్వర్, కోకైన్ స్వాధీనం చేసుకున్నారు. పార్టీ చేసుకున్న ఫామ్ హౌస్ మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డికి చెందినదిగా గుర్తించారు. ఇక డ్రగ్స్ పార్టీలో రాజకీయ నేతలు ఉన్నారు. మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈగిల్ ఫోర్స్ సోదాలు నిర్వహించింది. అదే సమయంలో అక్కడున్న ప్రైవేట్ వ్యక్తులు తమ వద్ద ఉన్న రివాల్వర్తో 4 రౌండ్ల కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదు. ఈగిల్ ఫోర్స్ పోలీసులు తనిఖీలు చేస్తున్న సమయంలో రోహిత్ రెడ్డి వాగ్వాదానికి దిగారు. ఈ తనిఖీల్లో 2 గ్రాముల కోకైన్ పట్టుబడింది. దీంతో పాటు రోహిత్ రెడ్డి, పుట్టా మహేష్ సహా పార్టీలో పాల్గొన్న వారికి యూరిన్ డ్రగ్స్ టెస్ట్ చేయగా రోహిత్ రెడ్డికి పాజిటివ్ వచ్చింది. నిన్న చేసిన డ్రగ్స్ టెస్టులో ఎంపీ పుట్టా మహేష్ యాదవ్కు నెగిటివ్ రాగా మరోసారి చేసిన టెస్టులో పాజిటివ్గా తేలింది. ఢిల్లీకి చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి నమిత్ శర్మ నుంచి గన్, ఒక లైవ్ గ్రండు, ఒక ఖాళీ సెషల్ స్వాధీనం చేసుకున్నారు. మొత్తం 10 మందిలో ఒక మహిళా పొలిటీషియన్స్, బిజినెస్ మెన్, రియాల్టర్స్ ఉన్నారు. తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి, ఏలూరు ఎంపీ టీడీపీ పుట్టా మహేష్ కుమార్ ఉన్నారు. మిగతా వారిలో ఎం రమేష్, వి శ్రవణ్ కుమార్, రితేష్ రెడ్డి, విజయ్ కృష్ణ, కౌశిక్ రవి, షరీఫ్ రెడ్డి, అర్జున్ రెడ్డి ఉన్నారు. 10 మందికి డ్రగ్స్ టెస్ట్ చేస్తే 5గురికి పాజిటివ్ వచ్చింది. కన్ఫర్మేషన్ కోసం బ్లడ్ శాంపిల్స్ హాస్పిటల్కు పంపించారు. గన్ లైసెన్స్ ఉండి అది రితీష్ రెడ్డిదే కాగా నమిత్ మిశ్రా ఫైర్ చేశారు. పైలట్ రోహిత్ రెడ్డి, నమితా మిశ్రా, రితేష్ రెడ్డి, కౌశిక్ రవి, అర్జున్ రెడ్డికి డ్రగ్స్ పాజిటివ్ వచ్చింది. ఫైరింగ్ ఎందుకు చేశారన్న విషయంపై ఇన్వెస్టిగేషన్ జరుగుతోందని పోలీసులు వెల్లడించారు. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ ఫామ్ హౌస్ లో కాల్పులు కలకలం రేపాయి. అక్కడ డ్రగ్స్ పార్టీ జరుగుతుందన్న సమాచారంతో ఈగిల్ టీం దాడులు చేసింది. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి పవన్ లైవ్ ద్వారా అందిస్తారు. పవన్, తాండూరు మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్ లో కాల్పుల కలకలం రేగడానికి గల కారణాలు ఏంటి, అసలు ఏం జరుగుతోంది? మొయినాబాద్ ఫామ్ హౌస్లో డ్రగ్స్కు సంబంధించి కేసు వెల్లోకి వచ్చింది. ముఖ్యంగా చూస్తే అక్కడ ఈగల్ టీము ముందుగానే ఒక ఇన్ఫర్మేషన్తో డ్రగ్స్ తీసుకుంటున్నారని చెప్పి సమాచారంతో ఒకసారిగా ఫామ్ హౌస్ పైన రైడ్స్ కూడా నిర్వహించారు. అయితే రైడ్స్ నిర్వహించిన నేపథ్యంలో నమిత్ శర్మ అనే ఒక వ్యక్తి ఇటు ఫైరింగ్ కూడా చేశారు. లైవ్లో ఉన్న గన్నును తీసుకొని ఫైరింగ్ చేశారు. అయితే పోలీసులు అతన్ని సంబంధించి పూర్తిగా ఇన్వెస్టిగేషన్ చేయగా అతను ఢిల్లీకి సంబంధించిన వ్యాపారస్తునిగా ఇటు పోలీసులు గుర్తించారు. అయితే పైలట్ రోహిత్ రెడ్డికి సంబంధించిన ఫామ్ హౌస్లో పూర్తిగా తనిఖీలు చేయగా దాదాపు 11 మందిని అదుపులోకి తీసుకున్నారు. అందులో ఒక మహిళ కూడా ఉంది. అయితే ఇందులో చూస్తే మాత్రము రమేష్, పుట్టా మహేష్ అంటే ఈయన ఏలూరు ఎంపీగా దీనికి సంబంధించి కూడా తెలుస్తుంది. మరోవైపు రోహిత్ రెడ్డి, శ్రావణ్ కుమార్, నమిత్ శర్మ, రితేష్ రెడ్డి, విజయ్ కృష్ణ, కౌశిక్ రవి, అర్జున్ రెడ్డి, ప్రియాంక, శరత్ కుమార్ వీరందరూ కూడా ఈ యొక్క పార్టీలో ఉన్నట్లుగా దీనికి సంబంధించి పోలీసులు గుర్తించారు. అయితే డ్రగ్స్కి సంబంధించి చూస్తే కౌశిక్ రవి సిమ్లా నుంచి ఒక డ్రగ్స్ కొనుగోలు చేసినట్లుగా ఇటు పోలీసులు గుర్తించారు. అంతేకాకుండా అతను సిమ్లా నుంచి ఎలా తీసుకొచ్చారు డ్రగ్స్కి సంబంధించి పూర్తిగా ఇన్వెస్టిగేషన్ కూడా చేస్తున్నామని చెప్పి పోలీసులు చెప్తున్నారు. అయితే మరోవైపు చూస్తే ఇందులో దాదాపు అంటే పైలట్ రోహిత్ రెడ్డితో పాటు మొత్తం 6గురికి ఒక ర్యాండమ్ టెస్ట్ చేయగా వీరందరికీ కూడా పాజిటివ్ వచ్చింది. పాజిటివ్ వచ్చిన నేపథ్యంలో వారిని వెంటనే దీనికి సంబంధించి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే మరోవైపు చూస్తే ఇప్పటికే వారికి సంబంధించిన నమూనాలు అంటే రక్తం కావచ్చు, యూరిన్ సంబంధించిన శాంపుల్స్ కూడా సేకరించి ఇప్పటికే ల్యాబ్కి కూడా పంపించారు. ల్యాబ్కి పంపించిన నేపథ్యంలో చూస్తే ప్రధానంగా ఇక్కడ పాజిటివ్ వచ్చినట్లుగా దీనికి సంబంధించి తెలుస్తుంది. అయితే ఇప్పటికే తాజా ఒక సమాచారం ప్రకారం అయితే పుట్టా మహేష్కి కూడా పాజిటివ్ వచ్చినట్లుగా దీనికి సంబంధించి ఇటు మనకు ఇప్పుడే లేటెస్ట్గా ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. మొత్తానికి ఓవరాల్గా ఈ కేసుకు సంబంధించి అన్ని కోణాలు కూడా దర్యాప్తు జరుపుతున్నాము. అంతేకాకుండా వీరి సెల్ ఫోన్లను కూడా పోలీసులు పూర్తిగా స్వాధీనం చేసుకున్నారు. వీరు ఆ యొక్క సిమ్లా నుంచి ఏ విధంగా డ్రగ్స్కి తీసుకొచ్చారు అనే దానిపైన కూడా పూర్తిగా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. అంతేకాకుండా గతంలో ఎప్పుడైనా ఈ ఫామ్ హౌస్లో డ్రగ్స్ తీసుకున్నారా లేకపోతే డ్రగ్స్ వాడారా ఇంతవరకు అనేది మాత్రం ప్రధానంగా దానిపైన కూడా గతంలో ఎలాంటి యొక్క సిచ్యువేషన్ జరిగింది ఫామ్ హౌస్లో అనే దానిపైన కూడా పూర్తిగా ఇన్వెస్టిగేషన్ కూడా చేస్తున్నామని చెప్పి మరోవైపు పోలీసులు కూడా చెప్తున్నారు. అయితే ఓవరాల్గా చూస్తే మాత్రం కేసుకు అన్ని కోణాలు కూడా దర్యాప్తు జరుపుతున్నాము. అయితే నమిత్ శర్మ ఇటు ఫైరింగ్ ఎందుకు చేయాల్సి వచ్చింది అనే దానిపైన ప్రధానంగా
పోలీసులు కూడా దృష్టి కొనసాగించారు. అతని ఈ యొక్క కేసుకు సంబంధించి ఇన్వెస్టిగేషన్ కూడా చేస్తున్న పరిస్థితి కూడా చూస్తున్నాము. అతను కావాలని ఈ యొక్క ఫైరింగ్ చేశారనేది మాత్రం ప్రధానంగా ఇటు పోలీసులు కూడా దీనికి సంబంధించి ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. అయితే ఈ యొక్క గన్ను మాత్రము రితీష్ రెడ్డికి సంబంధించిన లైసెన్స్ గన్నుగా పోలీసులు గుర్తించారు. అతని గన్ను అసలు ఎందుకు తీసుకొని ఇట్లా ఫైరింగ్ చేయాల్సి వచ్చిందనే దానిపైనే పూర్తిగా ఓవరాల్గా ఇన్వెస్టిగేషన్ కూడా మనం ప్రారంభించిన పరిస్థితి కూడా చూస్తున్నాము. పవన్ పడిపి కాల్పుల వల్ల ఎంతమందికి ఆస్తి ప్రాణ నష్టం జరిగింది, అసలు ఈ కాల్పులు ఎందుకు జరపాల్సి వచ్చింది? అయితే ఈగల్ టీం ఒక్కసారిగా ఫామ్ హౌస్కి వచ్చిన నేపథ్యంలో అక్కడ తప్పించుకోవడానికి ఒక ఫైరింగ్ చేసినట్లుగా దీనికి సంబంధించి మనకు ప్రాథమికంగా సమాచారం తెలుస్తుంది. ఎందుకంటే ఈగల్ టీం ఒక్కసారిగా రైడ్స్ నిర్వహించడానికి వచ్చిన నేపథ్యంలోనే ఈ యొక్క ఫైరింగ్ జరిగింది అనేది మాత్రం ప్రధానంగా దీనికి సంబంధించి ఇటు పోలీసులకు సంబంధించి వారు చెప్తున్న వర్షన్గా మనకు వినిపిస్తుంది. అయితే నమీష్ శర్మ మాత్రం దీనికి సంబంధించి రితీష్ రివాల్వర్ లైసెన్స్ రివాల్వర్ ఉంది, అతని యొక్క ఫైరింగ్ చేశారనే దానిపైన కూడా పోలీసులు దీనికి సంబంధించి ఇప్పటికే కనుగొన్నారు. అయితే ఆ లైసెన్స్ సంబంధించిన రివాల్వర్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు అమిత్ శర్మ పైనే దీనికి సంబంధించి పూర్తిగా అతని ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. ఆ యొక్క ఈ శర్మ సంబంధించి చూస్తే ఢిల్లీలో ఒక వ్యాపారస్తునిగా ఇటు పోలీసులు గుర్తించిన పరిస్థితి చూస్తున్నాం. మొత్తానికి ఓవరాల్గా చూస్తే ఈ కేసుకు సంబంధించి అన్ని కోణాల్లో దర్యాప్తు జరుపుతున్నాం అనేది మాత్రం పోలీసులు అంటున్నారు. ఓకే పవన్, మొత్తంగా 3 రాష్ట్రాల రాజకీయ నాయకులు ఉన్నట్లు తెలుస్తోంది. అయితే అప్డేట్స్ ఏంటి? అయితే మొత్తానికి చూస్తే 3 రాష్ట్రాలకు సంబంధించిన రాజకీయ నాయకులతో పాటు ప్రముఖ రియల్ ఎస్టేట్ సంబంధించిన వారు కూడా ఉన్నారు. ఇటు ఏపీ తెలంగాణకు సంబంధించిన ఇటు 2 రాష్ట్రాలకు సంబంధించిన నాయకులతో పాటు మరొక రాష్ట్రానికి సంబంధించిన ఒక ఎమ్మెల్యే ఉన్నట్లుగా దీనికి సంబంధించి మనకు తెలుస్తున్న పరిస్థితి చూస్తున్నాము. అయితే దానికి ఇంకా కన్ఫర్మ్ కావాల్సిన పరిస్థితి కూడా ఉంది. అయితే ఇందులో చూస్తే మాత్రము ఇప్పటికీ కేసుకు సంబంధించి అందరి పేర్లు కూడా ఎఫ్ఐఆర్లో నమోదు చేశారు. నమోదు చేసిన దాని తర్వాత ఇంకా ఏ విధంగా ఇన్వెస్టిగేషన్ చేయాలని దానిపైన కూడా ఇప్పటికే లీగల్ ఒపీనియన్ తీసుకుంటున్న పరిస్థితి చూస్తున్నాము. ఎందుకంటే ఈగల్ టీం మాత్రము చాలా ఇన్ఫర్మేషన్ ఉండడం వల్లనే తాము అక్కడికి వెళ్ళి రైడ్స్ చేసిన నేపథ్యంలోనే కావాలని ఇలా ఫైరింగ్ చేశారనే దానిపైనే ప్రధానంగా ఇటు పోలీసులు చెప్తున్నారు. అంతేకాకుండా వీరందరిపైన ఎన్డీపీసీ యాక్ట్ కింద కూడా కేసు నమోదు చేశామని చెప్పి మరోవైపు ఇటు పోలీసులు కూడా చెప్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఓకే పవన్, అంటే ఎంతమందికి డ్రగ్స్ పరీక్షలు జరిపారు? దీంట్లో ఈ డ్రగ్స్ పరీక్షలో ఎంతమందికి పాజిటివ్ వచ్చింది? అయితే మొత్తానికి ఈ యొక్క ఎవరైతే ఇందులో పాల్గొన్నారో 10 మంది అందరికి కూడా ఈ యొక్క టెస్ట్ నిర్వహించాము. అయితే ర్యాండమ్గా టెస్ట్ నిర్వహించిన నేపథ్యంలో దాదాపు ఒక 6 మందికి పాజిటివ్గా వచ్చింది. పాజిటివ్ వచ్చిన నేపథ్యంలోనే దీనికి సంబంధించి వారిని మరోసారి నమూనాలు తీసుకొని వారికి సంబంధించి అంటే రక్తం కావచ్చు, యూరిన్ సంబంధించిన వాటి నమూనాలు తీసుకొని ల్యాబ్కు పంపించాం. ల్యాబ్ నుంచి వచ్చిన రిపోర్ట్ తర్వాత వీరిపైన ఇంకా ఎలాంటి సెక్షన్ల కింద కేసులు నమోదు చేయాలనేది మాత్రం లీగల్ ఒపీనియన్ తీసుకుంటామని చెప్పి మరోవైపు ఇటు పోలీసులు కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి ఓవరాల్గా చూస్తే ఈ కేసు అన్ని కోణాలు కూడా దర్యాప్తు జరుపుతున్నాము. అంతే ఇప్పటికే అందరినీ కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మొయినాబాద్ పోలీస్ స్టేషన్లోనే ఇంకా వారిని విచారణలు కొనసాగిస్తున్నారు. అయితే ఇప్పటికే 2 గ్రాముల డ్రగ్స్ కొకైన్ స్వాధీనం చేసుకున్న పోలీసులు ఈ యొక్క డ్రగ్స్కి సంబంధించిన దానిపైనే ప్రధానంగా దృష్టి కొనసాగించిన పరిస్థితి కూడా మనం చూస్తున్నాము. ఓకే రైట్, థ్యాంక్ యూ పవన్.